A person earns 16,000 per month and spends 80% of his income and saves the remaining amount. If his income increases by 20% and expenditure by 10%, find the percentage of increase in his savings. A person earns 16,000 per month and 80%, అంటే అతని శాలరీ 16,000, అందులో 80% ఖర్చు పెడతాడు, రిమైనింగ్ సేవ్స్ అంటే 20% సేవ్ చేస్తాడు. ఇన్కమ్ తెలుసు, ఇన్కమ్ ఎంత ఉంది? 16,000. ఇది 100% అనుకుందాం. మనకి ఇచ్చిన కండిషన్ ఇన్కమ్ ఉంది, ఎక్స్పెండిచర్ అంటే స్పెండ్ చేసిన అమౌంట్ ఉంది, సేవింగ్స్ ఉంది. ఇన్కమ్ 16,000 ఈజ్ ఈక్వల్ టు 100% అనుకుందాం. ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది? 80% ఖర్చు పెడతారు కాబట్టి 80 ఇంటూ 16,000 బై 100. 2 zeros 2 zeros will cancel. 16 8 128,00. అంటే 16,000 అమౌంట్ ఇన్కమ్ వస్తే 12,800 స్పెండ్ చేస్తాడు అన్నట్టు. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 16,000 మైనస్ 12,800 ఈజ్ ఈక్వల్ 3,200 రూపీస్ సేవింగ్ చేస్తాడు. మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏముంది? ఇఫ్ ఈజ్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 20%, 20% ఇంక్రీజ్ అయిందంటే 120% కావాలి. 120% ఆఫ్ 16,000 ఈజ్ ఈక్వల్ టు 19,200. అంటే 16,000లో 20% అంటే 3,200 కాబట్టి ఆ 3,200ని యాడ్ చేస్తే 19,200. అండ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 10% అన్నాడు. ఎక్స్పెండిచర్ కూడా 10% ఇంక్రీజ్ అయింది అన్నాడు. 12,800కు 10% అంటే 1280. 0 8 8 2 10 4 14,080 రూపీస్. మనకు అప్పుడు సేవింగ్స్ ఏమవుతుంది? 19,200 మైనస్ 14,080 ఈజ్ ఈక్వల్ 5120. అంటే న్యూ సేవింగ్స్ అన్నట్టు ఇది. న్యూ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ 5120. ఎంత సేవింగ్స్ పెరిగింది? 5120 మైనస్ 3,200 ఈజ్ ఈక్వల్ 1920 సేవింగ్స్ పెరిగింది. సేవింగ్స్లో ఇంక్రీజ్ అడిగింది కాబట్టి 1920 బై 3,200 ఇంటూ 100. 2 zeros 2 zeros will be cancelled. 32 6 60. 60% సేవింగ్స్ ఇంక్రీజ్ అయ్యాయి.